guys, welcome back to my channel. Again, I'm back with a super video. మనం సిరీస్ ఆఫ్ మనాలి, షిమ్లా, ఢిల్లీ ట్రిప్ చూస్తున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు షిమ్లా. ఈ వీడియోలో మీరు షిమ్లా వెళ్ళటం, అక్కడ ఏం చేసాము అవన్నీ చూడబోతున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ అండ్ చాలా కమెంట్స్ అండ్ చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ మనం తొందరలోనే 500 టచ్ చేయాలని కోరుకుంటున్నాను, 500 సబ్స్క్రైబర్స్. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇవాళ అయితే మనం షిమ్లా వెళ్ళిపోబోతున్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో నేను ఎండ్ చేశాను షిమ్లా ఎలా స్టార్ట్ అయ్యాము అని. ఇప్పుడైతే షిమ్లా వెళ్ళే దారిలో మేము ఇట్లా హోటల్ దగ్గర ఆగాము, యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బికాస్ మేము హోటల్ వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. పూరీస్ అండ్ ఏవో ఇచ్చారు, ఆయిల్ ఫుడ్. సో షిమ్లా అంతా ఘాట్లు అనమాట. చాలా జాగ్రత్తగా తినే ఫుడ్, బికాస్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఐ వుడ్ సజెస్ట్ షిమ్లా వెళ్ళే వాళ్ళని హ్యాపీగా ఒక 10-15 హాల్స్ జోబ్లో వేసుకొని వెళ్తే చాలా బెటర్. ఆ ఘాట్లకి మనకి కళ్ళు తిరుగుతున్నట్టు కానీ వామిట్ సెన్సేషన్ ఉన్నప్పుడు హెల్ప్ అవుతాయి అనమాట. వెళ్ళే దారిలో ఇలా మనం కులులో ఆగామన్నమాట. కులులో మనం ఇప్పుడు షాపింగ్కి వచ్చాము. ఇది సోను లోకల్ డ్రై ఫ్రూట్ షాప్ అని చెప్పి ఈ కార్ డ్రైవర్కి తెలుసున్న వాళ్ళ షాప్ అనమాట. సో ఇక్కడ ఆపారు. ఇక్కడ డ్రై ఫ్రూట్, సాఫ్రాన్, శారీస్ అండ్ కులు ఫేమస్ వాటిని అంటారు షాల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. కులు ఇస్ ఫేమస్ ఫర్ షాల్స్ కదా, ఇక్కడ ఉంటాయి. ఇవేంటంటే చిన్న వెల్లుల్లిపాయలు, ఇలా బటన్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి వెల్లుల్లిపాయలు అనమాట. ఆ వెల్లుల్లిపాయలు తిని రోజుకి ఒకటి పచ్చి వెల్లుల్లిపాయ తిని వాటర్ తాగితే మోకాళ్ళకి, కీళ్ళ నొప్పులకి చాలా హెల్ప్ అయిద్దంట. సో వాళ్ళు అక్కడ చెప్తున్నారు. కానీ చాలా వేడి చేస్తాయంట, అందరికి సెట్ కావు అని కూడా అంటున్నారు. అవైతే చాలా కాస్ట్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 300 ఏమో ఉంది 50 గ్రామ్స్. ఇక్కడైతే సాఫ్రాన్ కి వీళ్ళు డిఫరెన్స్ చెప్తున్నారు అనమాట. ఆ ఎల్లో కలర్ చిన్న బాక్స్ లో ఉన్నది పిచ్చి సాఫ్రాన్, అంటే ఫేక్ అనమాట. ఆ బాక్స్ లో ఉన్నది రియల్ అని చెప్పి రెండిటికి డిఫరెన్స్ చూపిస్తున్నారు. నాకైతే ఒక సాఫ్రాన్ పెటల్ ఇచ్చి నోట్లో పెట్టుకొని బైట్ చేయమన్నారు. ఇలా నేను బైట్ చేస్తే ఇలా కలర్ వచ్చింది అండ్ కొంచెం చేదుగా ఉంటుంది. అదే రియల్ సాఫ్రాన్. మీరు టేస్ట్ ఫీల్ అయితే గనుక, అంటే టేస్టీగా ఉంటే అవి పిచ్చిది అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు. అండ్ ఇక్కడైతే 2 శారీస్, మీరు చూసిన 2 శారీస్ అమ్మకి అత్తమ్మకి తీసుకున్నాము. కాస్ట్ నేను రివీల్ చేయను, బికాజ్ ఇట్ వేరియేషన్ ఉంటది. ఎవరి బేరం స్కిల్స్ వాళ్ళు అక్కడ చూపించుకోవాలన్నమాట. సో మా బేరం స్కిల్స్ తో మేము మంచి రేటుకే తెచ్చామని అనుకుంటున్నాం. ఎనీవే, పేరెంట్స్ కి పెట్టేది కాబట్టి వీఆర్ నాట్ రెడీ టు కౌంట్ దాట్. అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. మెటీరియల్ ఇస్ సో గుడ్. ఒక మంచి మెమరీ లాగా. నేనైతే ఏం కొనుక్కోలేదు. అండ్ డ్రై ఫ్రూట్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫైనల్లీ ఇక్కడికైతే మనం మణికరణ్కి వచ్చాము. దారిలో మణికరణ్లో మొత్తం ఇక్కడే మణికరణ్, పార్వతీ వ్యాలీ అండ్ గురుద్వారా అన్ని విజిట్ చేసేస్తాం ఇక్కడే. సో ఇదైతే మణికరణ్. చూడటానికి ఇలా ఉంది. అసలు లిటరల్ గా చెప్తున్నా, అక్కడికి వెళ్ళేదాకా నా హార్ట్ బీట్ అసలు నేను చూడాలి ఎలా ఉంటుందో అని 150-250 ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళాక తుస్సు అనిపించింది. టచ్ వుడ్, బయట అయితే చాలా బాగుంది. దిస్ పార్వతీ వ్యాలీ సో గుడ్, సో గుడ్. అండ్ ఆ హాట్ వాటర్ స్ప్రింగ్ అయితే లిటరలీ ఎలా వస్తుందో కూడా అర్థం కాలేదు నాకు న్యాచురల్ గా. అక్కడ ఎవరినన్నా అడుగుదామంటే అసలు నాకు ఎవరు దొరకలేదు, అంత వాల్యుబుల్ పర్సన్స్ తెలుసుకుందామని. ఎంత బాగుందంటే హాట్ స్ప్రింగ్ లిటరలీ చాలా బాగుంది. కళ్ళు అసలు అతుక్కుపోయేలాగా ఉంది. మరి ఎందుకు డిసప్పాయింట్ అయ్యావు అని అనుకుంటున్నారు కదా, లోపల లిటరలీ ఐ డోంట్ నో. మన టెంపుల్స్ అయితే ఇక్కడ చూసారా, ఇది హాట్ స్ప్రింగ్ అనమాట, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నా. పొగలు వచ్చే అంత వేడి నీళ్ళు వస్తున్నాయి. సో అవే వేడి నీళ్ళు లోపల కూడా ఒక రివర్ లాగా ఉంటది అనమాట. అందరు అక్కడ స్నానాలు చేస్తున్నారు. బై ద వే, నేను ఎందుకు డిసప్పాయింట్ అయ్యానో చెప్తాను. ఇది ఎంత పవిత్రమైన గుడి. లోపల త్రిమూర్తులు అండ్ శివయ్య అందరు చాలా మంది ఉంటారు లోపల. అలాంటి లోపల బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడే బాత్రూమ్ స్మెల్స్ వస్తున్నాయి. అక్కడే స్నానం చేస్తున్నారు అబ్బాయిలు న్యూడ్ గా. అది నాకు మంచి నచ్చలేదు ఎందుకో. ఇదే టెంపుల్స్కి వెళ్ళే దారి అనమాట. ఇటు సైడ్ అంతా స్నానం చేస్తారు. అంటే ఇక్కడ సిక్ పీపుల్ కి
సిక్ పీపుల్ అంటే సిక్ నమ్మేవాళ్ళు. సో, ఆ రిలిజియన్ పీపుల్‌కి ఒక ఆనవాయితీ అంట. ఇక్కడికొచ్చి స్నానం చేసి ఇక్కడ భోంచేస్తారంట వాళ్ళు. అప్పుడు వాళ్ళకున్న బాడీ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే పోతాయి అని వాళ్ళు నమ్ముతారంట ఇక్కడ. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా స్నానం చేయాలంటే చేయండి అట్లా అని చెప్పి. సో, నేను జస్ట్ వాటర్ టచ్ చేశా ఎంత హాట్‌గున్నాయో చూద్దామని. నిజంగా చాలా హాట్‌గున్నాయి. ఎట్లా వస్తున్నాయో నాకసలు అర్థం గూడా కాలేదు. చాలా అంటే చాలా బావుంది బయటంతా. యాస్ ఐ టోల్డ్ యూ లోపలంతా ఏంటో నాకు మంచిగా అనిపియలేదు. అంటే ఐ ఫీల్ లైక్ మన టెంపుల్స్ అలా ఉండవు కదా! అందుకే నాకు కొంచెం వింతగా అనిపిచ్చింది. ఎలా బాత్రూమ్ స్మెల్స్ ఒస్తా లోపలంతా కొంచెం అన్‌కంఫర్టబుల్, అనీజీగా ఉంది. అసలు టెంపుల్ వైబే లేదు. ఆ పాజిటివిటీ అస్సలంతకన్నా లేదు. బట్ ప్లేస్ అయితే చాలా బావుంది. లోపలికెళ్ళే కొద్దీ ఇప్పుడు మనం హాట్ కేవ్ చూడ్డానికెళ్తున్నాం. ఇదొక గుహ అంట లోపల. వేడి గుహ. అసలు ఎలాగో చెమటలు పట్టినియి లిటరల్లీ 2, 3 రోజుల నుంచి మేమసలు వేడి తాకని బాడీస్‌కి చలికి వణికి చచ్చే మేము, అసలు లోపల ఆ వేడి తగిలే పాటికి చెమటలు పట్టేసినియి వెంటనే. లోపల కొంతమంది ముసలి వాళ్ళు బేబీస్‌కి ఫీడ్ చేసేవాళ్ళు చక్కగా అలా లోపల కూర్చున్నారనమాట. కూర్చోవచ్చంట లోపల చాలా సేపు. బట్ మేమైతే యాస్ ఐ టోల్డ్ యూ ఆ స్మెల్ అదంతా ఎన్విరాన్మెంట్ అంత అనిపియలేదు. సో, మేమైతే వచ్చేసాం వెంటనే బయటికి. బట్ చాలా బావుంది. వెదర్ గాని, అక్కడ సీనరీస్ అండ్ పార్వతి వ్యాలీ, ఆ హాట్ స్ప్రింగ్ అంతా ఎక్స్‌పీరియన్స్ చాలా చాలా బావుంది. ఫుడ్ గూడా అక్కడ బావుండిద్దని అందరూ చెప్పుకుంటున్నారు. ఐ డోంట్ నో. నేనైతే టేస్ట్ చేయలేదు. నాకైతే తెలీదు. సో, ఇంక అలాగా జర్నీ చేసి ఆల్‌మోస్ట్ మనాలి నుంచి షిమ్లాకి 8 అవర్స్ పట్టింది. కార్‌లో ఆ ఘాట్లుకి వామ్మో! అసలు దేవుడు కనిపిచ్చాడు. పైగా మా కార్ డ్రైవర్ ఒక రేంజ్ స్పీడ్‌లో తీసుకొచ్చాడనమాట. ఫైనల్లీ రూమ్‌కైతే వచ్చేసాం. మా రూమ్ చూడగానే నాకు లిటరల్లీ వావ్! దిస్ ఈస్ వాట్ ఐ నీడ్ అనిపిచ్చింది. అసలు తొందరగా స్నానం చేసి పడుకుండి పోదామా అన్నంత టయర్డ్‌గుంటే వాళ్ళు ఇవాళ డెకరేట్ చేశారు మా రూమ్ అంతా. వి ఆర్ సో హ్యాపీ. బట్ మేమనుకున్నాం రేపు చేసుంటే బావుండేది. అట్‌లీస్ట్ కొంచెం ఈ డెకరేషన్ ఇదంతా కొంచెం ఫీల్ అవ్వగలిగేవాళ్ళం. ఈ కేక్ కటింగ్ అంతా కొంచెం ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం అనిపిచ్చింది. యాక్చువల్లీ దిస్ ఇస్ కాంప్లిమెంటరీ క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. బట్ క్యాండిల్స్ వాళ్ళకి దొరకలేదంట. సో, జస్ట్ డెకరేటివ్ డిన్నర్ ఒకటి ఏర్పాటు చేశారు మేమెళ్ళేటప్పటికి రూమ్‌లో. మార్నింగ్ నిద్ర లేవగానే ప్రామిస్ గైస్ ఈ వ్యూ చూస్తే అత్తిరిపోతారసలు మీరు. దిస్ ఈస్ లైక్ ద మోస్ట్ వండర్‌ఫుల్ వ్యూ ఐ హావ్ ఎవర్ సీన్. నిద్ర లేవంగానే ఒక రోజు ఇలా అందంగా స్టార్ట్ అవుతదని నేనెప్పుడు అనుకోలేదు. ట్రస్ట్ మీ గైస్, షిమ్లా ఈజ్ ద బెస్ట్ ఫర్ వ్యూస్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. మీరు హిమాచల్ ప్రదేశ్‌లో ఇంతకన్నా అందమైన ప్లేస్‌ని మీరైతే కనిపెట్టలేరు. బికాజ్ మనాలి కన్నా షిమ్లాలో వ్యూస్ అవన్నీ ఇంకా బావుంటాయి. అంటే వి ఆర్ ఆన్ ద టాప్ కదా! హిల్ టాప్‌లో ఉంటాం అసలు లిటరల్లీ మన కిందే ఇంక మీకు అన్నీ కనపడతాయి. పైన మనం అంత పైనుంటామనమాట. సో, చాలా అంటే చాలా బావుంది వ్యూ. ఒక్కసారిగా ఫస్ట్ నాకు చూడగానే కళ్ళు తిరిగినట్టు అనిపిచ్చింది. అండ్ సెకండ్ టైమ్ చూసేపాటికి ఐ ఫీల్ అవుతున్నా అనమాట. ఇంకా ఎంజాయ్ చేస్తున్నా నేను ఆ మూమెంట్‌ని, ఆ సీనరీని అంతా మొత్తం. దిస్ ఫీల్స్ సో గుడ్ గైస్. అండ్ ఈ హోటల్ కూడా చాలా బావుంది. బై ద వే అగైన్ మాకు థర్డ్ ఫ్లోర్ ఇచ్చారనమాట. ఇక్కడ అసలెక్కడ లిఫ్ట్ ఉండదు గైస్. సీరియస్‌లీ అమ్మో! అసలు మనాలి కానీ, షిమ్లా కానీ వీళ్ళ కాస్ట్ ఎక్కువ అవుతదంట. అండ్ ఆ లిఫ్ట్ కూడా కరెంట్ ఎక్కువ లాగుతదంట. అందుకే వీళ్ళెవ్వరు లిఫ్ట్ పెట్టించుకోరు. హ్యాపీగా చక్కగా ఎక్కి దిగేస్తున్నారు. వామ్మో! చచ్చిపోయాం అసలు మెట్లెక్కి దిగలేక. మనకంతా బాడీ ఫిట్‌నెస్ అంతా ఏం లేదు కదా! సో, చాలా కష్టం అనిపిచ్చింది. సో, ఇవాళైతే మనం ఇంతకీ లేచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రెడ్ అండ్ పాలు తాగేసి ఇక్కడ వీళ్ళు కూడా పూరీలే చేశారు గైస్. మేము అందుకే తినదలుచుకోలేదు. ఈ ఘాట్లకి ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేలా ఉంది బాడీ. సో, ఇప్పుడైతే మేము కుఫ్రీకెళ్ళబోతున్నాము. కుఫ్రీలో ఏం చేస్తున్నాం అవన్నీ మీరు ముందు చూస్తారు. చాలా ఎక్సైటింగ్‌గా ఉండబోతుంది. అడ్వెంచరస్‌గా కూడా. నైట్ అంతా ఇక్కడ స్నో పడిందనమాట. అందుకే రోడ్డు మీద అంతా స్నో ఉంది. మేము ఉన్న 4 డేస్ నైటే పడింది స్నో. లక్కీలీ ఒక్కసారి గూడా మార్నింగ్ పడలేదు. లక్కీలీ అంటే మాకు అన్‌లక్కీ. బట్ పడలేదు. పడుంటే కొంచెం బావుండేదేమో అనిపిచ్చింది. నేను కొంచెం ఆశిచ్చాను పడతదేమో అని చెప్పి. ఫైనల్‌గా ఇప్పుడైతే కుఫ్రీకొచ్చాం మనం. ఇక్కడంతా దందా నడుస్తది గైస్. కింద చాలా అంటే చాలా జాగ్రత్తగుండాలి. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ
షిమ్లాలో డబల్ రేట్స్ ఉంటాయి. అంటే నేను ముందు ముందు చెప్తాను. బట్ ఇక్కడైతే దందా నడుస్తది బాగా. కిందే మిమ్మల్ని బాగా బుక్ చేసేస్తారు. యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే బుక్ చేసుకోవాలి. అది ఇది అంతా చెప్తారు. మీరు జాగ్రత్తగా చూసుకొని మీకు కావాలంటేనే చేసుకోండి. తొందరపడి వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. మీరవన్నీ నమ్మేసేయకండి. మీరు కావాలి అనుకుంటే మాత్రమే చేయండి. లేపోతే వద్దు. నేనిక్కడ పైన యాక్టివిటీస్ కూడా ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే మేము ఆల్‌మోస్ట్ 4000 ఏమో కట్టాము 4 మెంబర్స్‌కి. అంటే పర్ హెడ్ 1500 ఏమో పడింది. 4500 ఏమో కట్టాము. అందులో హార్స్ రైడ్, జిప్ లైన్ ఇంకా 2 యాక్టివిటీస్ అలాగొచ్చాయి. సో, ఇప్పుడైతే మనం హార్స్ ఎక్కి ఒక 2 కిలోమీటర్స్ ఎళ్ళబోతున్నామనమాట పైకి. నార్మల్‌గా అయితే జీప్‌లో తీసుకెళ్తారు. జీప్‌లో అయితే కాస్ట్ ఎక్కువ. సో, మా హస్బెండ్ అన్నారు, "సరే నిన్నటి నుంచి, మొన్నటి నుంచి అంతా జీప్‌లోనే తిరుగుతున్నాం కదా! లెట్స్ గో ఆన్ హార్స్ రైడ్ గదా! ఎట్లా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని." నాకైతే గుండెలు జారి, కిడ్నీలు జారి అట్లా చేతిలోకొచ్చేసినియనమాట. ఫుల్ భయమేస్తుంది. ఈ రోడ్డంతా కూడా ఎలా బురద బురదగా అలాగుందనమాట. అయితే వాళ్ళు చెప్తున్నారు, "ఇది ఇలానే ఉండాలి. సాఫ్ట్‌గా ప్లెయిన్ రోడ్‌లాగుంటే గుర్రాలు జారిపోతాయి. అవెక్కలేవు, దిగలేవు. సో, ఇవి ఇలా బురద బురదగా ఉంటేనే గ్రిప్ వాటికి కుదురుతది" అని చెప్తున్నారనమాట వాళ్ళు. సో, నేనైతే ఎందుకెక్కానురా బాబు అని భయంగానే కూర్చున్నా వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడైతే ఇంకా దారుణంగా అయింది గైస్. నా గుర్రం పడిపోయింది గూడా. ఓహ్ మై గాడ్! అసలెంత ఫన్నీ అయిందో. బట్ ట్రస్ట్ మీ గైస్, దీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్ హార్సెస్ అనమాట. ఎక్కడెక్కామో కరెక్ట్‌గా అక్కడే దింపుతున్నాయి. ఐ మీన్ రూట్ కూడా వాటికి ఎలా వెళ్ళాలో, ఎంత బాగా వెళ్ళాలో, ఏ మోడరేషన్‌లో వెళ్ళాలో అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సూపర్ అంటే సూపర్ సేఫ్ అనమాట. నేనైతే 100% ఎక్స్‌పీరియన్స్ చేయమనే చెప్తా. హార్స్ రైడ్ మాత్రం. పెద్దవాళ్ళైతే ఎక్కకండి. వెయిట్ ఉన్న వాళ్ళు గూడా ఎక్కకండి. చక్కగా చిన్న పిల్లల్ని గూడా ఎక్కించండి. ఏం కాదు. సూపర్ సేఫ్. మీకు గార్డ్, సెక్యూరిటీ అట్లా పక్కనే ఉంటారు. వాళ్ళు మీతోనే వస్తారు. బావుంటది ఎక్స్‌పీరియన్స్. ఇక్కడైతే నేను మీకు చెప్పాను కదా! పైన టెలిస్కోప్, జిప్ లైన్ ఇంకా కొన్ని అట్లా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. మన ఇష్టం వచ్చినవి. అంటే ఏవైనా 2 యాక్టివిటీస్ ఫ్రీగా ఇస్తారు. సో, మాకు జిప్ లైన్ ఇంకోటేదో ఇచ్చారు నాకు గుర్తులేదు. బికాజ్ నేను చేయలేదన్నమాట. ఇక్కడైతే ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే టెలిస్కోప్ గురించన్నమాట. అంటే ఇక్కడ టెలిస్కోప్ తో ఇక్కడ చుట్టుపక్కల ఆల్‌మోస్ట్ ఒక 10 వ్యూస్ చూపిస్తారంట. అవన్నీ ఏంటో ఆ పాంప్లెట్‌లో ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్, 'త్రీ ఇడియట్స్' మూవీలో ఆయన ఒక పేలెస్ ఉంటది కదా! 'త్రీ ఇడియట్స్' మూవీలో ఆ ప్యాలెస్ అవన్నీ చూపిస్తారనమాట ఇక్కడ. అండ్ అది కాక కేదార్‌నాథ్ హిల్ అండ్ చ ఇండియా, చైనా బోర్డర్ అవి అన్నీ చూపిస్తారు ఇక్కడి నుంచి టెలిస్కోప్‌లో. వితిన్ డబుల్ కోట్స్ టెలిస్కోప్‌లో చూపిస్తారు. సో, మేమైతే చూసాము. నిజంగా చాలా బావుంది. అంటే పర్ హెడ్ 200 ఏమో పడింది టికెట్ దానికి. 200 మేము విడిగా అక్కడికెళ్ళాక పే చేసాము. అదే చెప్తున్నాను కదా గైస్, ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. కింద మీకు అన్నీ చెప్పడం మాత్రం అన్నీ, అన్నీ వస్తాయి అనే చెప్తారు. బట్ ఎక్కడికక్కడ వాళ్ళు మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేస్తూనే ఉంటారనమాట. సో, అవి టెలిస్కోప్ ఒకటి చూసాము. ఆ తర్వాత మాతోనొచ్చిన వాళ్ళు జిప్ లైన్ చేశారు. మేము జస్ట్ ఎంజాయ్ చేసాం అంతే కూర్చొని. ఆ తర్వాత ఇంకొచ్చేసాం గైస్. సూపర్ టైర్డ్ అయిపోయాము. బై ద వే మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాల్ రోడ్, జాకు కూడా చూసాము. బట్ ఫోన్‌లో ఛార్జింగ్స్ అయిపోయినాయని నేను రికార్డ్ చేయలేదు. జాకు టెంపుల్ కూడా చాలా బావుంటది. టాప్‌లో ఉంటదసలు. హిల్ మీద హిల్ అన్నట్టు. అసలు చాలా అంటే చాలా ఘాట్లు గట్టిగుంటాయన్నమాట. సో, జాకు టెంపుల్ బావుంటది. అండ్ మాల్ రోడ్ కూడా అంతే. ఆల్‌మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటది మాల్ రోడ్ అంతా. కాస్ట్ అన్నీ ఎక్కువుంటాయి కదా! షిమ్లాలో 1:2 రేషియోలో అమ్ముతారు వాళ్ళు. సో, ఇప్పుడైతే మనం ఇంక రిటర్న్ అయిపోతున్నాం నెక్స్ట్ డే. షిమ్లాలో మనకి యాక్చువల్లీ 2 డేస్. బట్ ఫస్ట్ డే మనం లేట్‌గా మన తప్పే మనమే లేట్‌గా బయలుదేరాం కాబట్టి, మనకి కొంచెం డే వేస్ట్ అయిందనమాట. హాఫ్ ఎ డే వేస్ట్ అయింది. షిమ్లాలో 1 ½ డే ఉండాలి యాక్చువల్‌గా అయితే. సో, ఇప్పుడైతే రిటర్న్ మనం ఢిల్లీ వచ్చేస్తున్నాం. ఇంక షిమ్లా టు ఢిల్లీ. అక్కడ మీకిందాక చూపించినట్టు బస్‌లో కవర్లిస్తారు గైస్ ఇక్కడ. ఢిల్లీ టు మనాలి ఎళ్ళేటప్పుడు కవర్లిస్తారు. షిమ్లా టు ఢిల్లీ వచ్చేటప్పుడు కవర్లిస్తారు. ఎందుకు అంటే ఘాట్ రోడ్‌లు కదా! కొంతమందికి పడని వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి. మనాలి ఎళ్ళేటప్పుడైతే వ్యాక్ వ్యాక్ అని ఎన్ని సౌండ్సో గైస్. ఆల్‌మోస్ట్ 30 మెంబర్స్ పైనే వామిట్ చేసుకున్నారు.
సో, ఆ కవర్లు అందుకు యూజ్ అవుతాయని ఇస్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ వి ఆర్ ఇన్ ఢిల్లీ. మాకైతే ఫుల్ ఆకలేస్తుంది. పొద్దున షిమ్లాలో జస్ట్ ఒక గ్లాస్ పాలు తాగి వచ్చేసాము. బికాజ్ వామిటింగ్స్ అవుతాయేమోనని భయమేసి. సో, ఫుల్ ఆకలేస్తుంది గైస్. మా క్యాబోడు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నామనమాట మా క్యాబ్ అతని కోసం. హి ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ గాయ్. తెలుగు పర్సనే అనమాట. మేము తనని కూడా ముందే మాట్లాడేసుకున్నాము ప్యాకేజ్ టైప్‌లో. ఢిల్లీ, ఆగ్రా, మథుర, బృందావన్ కోసం మాట్లాడేసుకున్నాం తనకి. సో, ఇప్పుడు తన కోసమే వెయిటింగ్ అనమాట. ఆయన మేము మా బస్ లేట్ అవుతుందనుకోని ఆయన ఇంకా లేట్‌గా వచ్చారు. సో, మేమైతే వచ్చేసి ఇంకా హాఫ్ ఎన్ అవర్ అట్లా వెయిట్ చేసామనమాట. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయింది. మిస్‌కమ్యూనికేషన్ అవ్వడం వల్ల వెయిట్ చేయాల్సొచ్చింది. అండ్ ఇక్కడైతే ఫుల్ ఇంక వెయిటింగ్, ఆకలి ఆల్ మిక్స్ రియాక్షన్స్ అనమాట. చూడండి ఎట్లున్నామో మేము మా ఫేసులు. మా హస్బెండ్ అయితే వాన పడుతుంది. ఎందుకు వాన పడుతుందో అర్థం కాకుండా వాన పడుతుంది. వామ్మో! అసలు ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ మా కార్‌లోకి కూర్చున్నాక వి ఫీల్ లైక్ బాబు అర్జెంట్‌గా ఒక హోటల్ గావాలి. లేదంటే అసలు మేము చచ్చిపోయేటట్టున్నాం ఆకలికి. నిన్ను గూడా పీక్కొని తినేలాగున్నాం అన్న టైప్‌లో అయిపోయింది మా రియాక్షన్. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు ఆగ్రా అనమాట. నైటే ఎళ్ళిపోతున్నాము. ఎళ్ళిపోయి ఇంక అక్కడ పడుకొని మార్నింగ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడైతే ఆగ్రా ఎళ్ళే దారిలోనే ఆపుతాను. అక్కడే తినండి అని చెప్పారు. టైమ్ సేవ్ అయిద్ది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ లోపల ఊరు లోపలికెళ్ళి మనమంతా కొంచెం ప్రాబ్లమ్ అయిద్ది అని చెప్పి, మనం కాశ్మీరీ గేట్ దగ్గర ఎక్కాం గదా! బస్సు వెళ్ళేటప్పుడు మనాలిలో. రిటర్న్ వచ్చేటప్పుడు గూడా షిమ్లా నుంచి ఢిల్లీలో గూడా సేమ్ అదే కాశ్మీరీ గేట్ దగ్గరే ఆపుతాడు. కాకపోతే లోపలికి ఆపడనమాట. బయట ఆపుతాడు. సో, బయటే మేము దిగిపోయాము. అది మ్యాటర్. సో, ఇంకైతే మొత్తానికి నైట్ ఎట్లనో తిని 12:30కో ఏమో రీచ్ అయ్యాము ఆగ్రాకి. నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ రెడీ అయిపోయి ఏమేం చూసాము, ఎక్కడెక్కడ తిరిగాము, మా హంగామా అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దురు గానీ. డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ వదిలేస్తాను. చెక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బై బై.